హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. సో ఫైనల్లీ మనం దేనికోసం అయితే ఎదురు చూడడం జరిగిందో, స్పెషల్గా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో ఫైనల్గా సాంగ్ అయితే రావడం జరిగింది. సో బేసిక్గా సాంగ్ 4 గంటల 50 నిమిషాలకు రావాలి. కొన్ని డిలేస్ వల్ల 6 గంటల 3 నిమిషాలకు రిలీజ్ అయిన ఈ సాంగ్ యూట్యూబ్లో అరాచకం క్రియేట్ చేస్తుంది. ప్రజెంట్ ట్రెండింగ్లో నడుస్తుంది. అండ్ స్పెషల్గా మెచ్చుకోవాల్సింది ఏంటంటే తమన్ భయ్య ఏం కొట్టుడు మామూలు కొట్టుడు కాదు. నిజంగా నాకు తెలిసి మనోడు కొట్టేటప్పుడు కచ్చాదాకా కొడుతున్నాడు అనుకుంటా. నాకు తెలిసి మనోడు తాగే దాంట్లో నీళ్లు కానీ సోడా కానీ ఇలాంటి కూల్ డ్రింక్స్ కానీ కలుపుకోవట్లేదు అనుకుంటా. అందుకే కచ్చా కొట్టుడు మామూలు కొట్టలేదు. సో వచ్చిన సాంగ్స్ అన్నీ కూడా మనకు ఫస్ట్ ఫైర్ స్టోమ్ సాంగ్ రావడం జరిగింది. ఆ సాంగ్ అద్భుతంగా కొట్టాడు. తర్వాత సువ్వి ఒక మెలోడీ బ్యాక్గ్రౌండ్ లో కొట్టాడు. తర్వాత రీసెంట్ గా వచ్చిన ట్రాన్స్ అయితే ఆ ట్రాన్స్ కి అయితే నార్త్ ఆడియన్స్ పిచ్చోళ్ళు అయిపోయారు. నాకు తెలిసి మనోడు సౌత్ లో కూర్చొని కొడితే నార్త్ వరకు పిచ్చెక్కిపోతున్నారంటే అర్థం చేసుకోండి ఈసారి ఏ లెవెల్లో ఇస్తున్నాడు. మామూలుగా కాదు, అసలు ఇప్పటి వరకు ఆయన ఎంటైర్ లైఫ్ లో ఏ సినిమాకి ఇయ్యని విధంగా ఈ సినిమాకి ప్రాణం పెట్టి మనసు పెట్టి మ్యూజిక్ ఇస్తున్నాడు. బెస్ట్ అంటే బెస్ట్ మ్యూజిక్ అని చెప్పొచ్చు ఆయన దగ్గర నుంచి. నిన్నటి సాంగ్లో కూడా లిరికల్ మామూలుగా లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే సాంగ్ ఏ సాంగ్ వచ్చినా మనకు సువ్వి సాంగ్ తప్ప ఫైర్ స్టోమ్ సాంగ్ నుంచి ఈ సాంగ్ నుంచి పూర్తిగా లిరికల్ వైజ్ యానిమేటెడ్గా CGIతో డిజైన్ చేస్తున్నారు. అంటే సాంగ్కి సంబంధించి ఎలాంటి డీటెయిలింగ్ బయటపడనివ్వట్లేదో అంటే మరి సాంగ్ సినిమాలో ఏ లెవెల్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. సో ఇలా కొడుతున్నందుకు ఖచ్చితంగా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏ రోజైతే సినిమా రిలీజ్ అవుతుందో ఆ రోజు కళ్యాణ్ గారి కటౌట్లతో పాటు ఈసారి సుజిత్ కటౌట్లు ఇంకా తమన్ కటౌట్లు కూడా ఖచ్చితంగా పెట్టే అవకాశం ఉంది. అలాగే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తమన్కి ఆల్రెడీ ఒక బిరుదు ఇచ్చేశారు, కొరిదెల తమన్ అని చెప్పి. సో అలా ఇచ్చేశారు. ఆల్రెడీ గుడ్లు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి సినిమా రిలీజ్ అయిన రోజు ఆ BGM థియేటర్లో విని మరి సీట్లు చింపుతారా, స్క్రీన్లు చింపుతారా, చొక్కాలు చింపుకుంటారా, ఇంకేమైనా చింపుకుంటారా, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మాత్రమే అర్థమవుతుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనే కాదు, ఆయన ఏదైతే BGM ఇవ్వడం జరిగిందో, ఏదైతే సాంగ్స్ ఇవ్వడం జరిగిందో, ఇప్పుడు అది ఒక టాలీవుడ్కి సంబంధించా లేకపోతే హాలీవుడ్కి సంబంధించిన మ్యూజిక్ అని అనిపిస్తుంది. సో ఆ లెవెల్లో ఇస్తున్నాడు కాబట్టి నిజంగా తమలకు వేరే లెవెల్ నిజంగా అసలు. అలాగే ఈ సాంగ్ మీరు చూసుకున్నట్టయితే గన్స్ అండ్ రోజెస్ అని చెప్పి సాంగ్ పేరు పెట్టారు. సో ఈ సాంగ్లో పూర్తిగా నిజంగా మీరు గన్సే కనిపిస్తాయి, ఓవరాల్గా గన్సే కనిపిస్తాయి. మీరు ఎక్కడ చూసినా ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో బిల్డింగ్స్ కానీ పూర్తిగా బిల్డింగ్స్ని కూడా గన్స్తో డిజైన్ చేశారు. అలాగే పూర్తిగా రోజెస్తో, అలాగే కార్ అనేది ఆ పర్టికులర్గా ఫైర్ స్టోమ్లో కూడా కార్ కనిపిస్తుంది, ఇక్కడ కూడా కార్ కనిపిస్తుంది. ఫైర్ స్టోమ్ సాంగ్లో కూడా మనకు స్నేక్ కనిపించింది, ఈ సాంగ్లో కూడా స్నేక్ కనిపిస్తుంది. అండ్ ఆ సాంగ్లో మనకు కత్తులు గన్నులు కనిపిస్తున్నాయి, ఈ సాంగ్లో కూడా కత్తులు గన్ను. అంటే పూర్తిగా ఒక మాఫియా డ్రాప్ మూవీ ఇది. పూర్తిగా చాలా యాక్షన్ ఉండబోతుంది అని చెప్పి మనకు జస్ట్ లిరికల్ సాంగ్ దానే బయటికి ఈ రేంజ్లో చూపిస్తున్నారంటే మరి సినిమా రిలీజ్ అయితే ఎలాంటి ఊచకొత్తకు వస్తుందో చూడాలి. అండ్ తమన్ ఈ కొట్టుడుకు నిజంగా మామూలు కొట్టుడు కాదు, ఇది వేరే లెవెల్ కొట్టుడు అనుకోవాలి. నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈ సినిమాలో ఏదైతే BGM ఉందో BGMకి ఖచ్చితంగా రుణపడి ఉంటారు. ఎస్పెషల్లీ నార్త్ ఆడియన్స్ మెయిన్గా ఇమ్రాన్ హష్మీకి ఏదైతే ట్రాన్స్ ఇవ్వడం జరిగిందో ఆ ట్రాన్స్కే సగం మంది సినిమాకి రావాలనుకుంటారు. సో ఆ లెవెల్లో ఇచ్చాడు. సినిమా రిలీజ్ అయిన రోజు ఖచ్చితంగా కళ్యాణ్ గారు ఇంకా సుజిత్ గారి ఫోటోలతో పాటు తమన్ గారి ఫోటోలకు కూడా పాలాభిషేకాలు చేస్తారు. ఈ సినిమాలో ఒక హైప్ క్రియేట్ చేస్తుంది సినిమా. అంటే బేసిక్గా సినిమాకి 2 విధాలుగా హైప్ క్రియేట్ అవుతుంది, ఒకటి హీరో వల్ల, 2 కంటెంట్ వల్ల. బట్ ఈ సినిమా ఫస్ట్ టైం నాకు తెలిసి తమన్ వల్ల ఈ సినిమాకి హైప్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు కొద్దిసేపు కళ్యాణ్ గారిని పక్కన పెడితే తమన్ వల్ల ఆ BGM వల్ల ఈ సినిమాకి నార్త్ ఆడియన్స్లో హైప్ క్రియేట్ అవుతుంది. ఓకే, మన దగ్గర అంటే తెలుగు ఆడియన్స్ చూస్తారు ఎలాగో, బట్ నార్త్ ఆడియన్స్ని BGMతోనే పిచ్చెక్కిస్తున్నాడు తమన్ అంటే నిజంగా తమన్కి పాలాభిషేకాలే. అలాగే ప్రజెంట్ OG టీం పరిస్థితి ఎలా ఉన్నదంటే తమన్ మంచి బీస్ట్ మోడ్లో ఉన్నాడు, సుజిత్ ఫైర్ మోడ్లో ఉన్నాడు, అలాగే కళ్యాణ్ గారు మంచి చిల్ మోడ్లో ఉన్నారు, ఫ్యాన్స్ అందరూ హంగ్రీ మోడ్లో ఉన్నారు, మంచి ఆకలితో ఉన్నారు. ఏంటంటే ఒక సాలిడ్ హిట్ కావాలని చెప్పి. సాలిడ్ హిట్ కాదు, ఇది బ్లాక్ బస్టర్ హిట్. సినిమా థియేటర్లోకి వచ్చిన రోజు ఖచ్చితంగా స్క్రీన్లు చినిగిపోవడాలే ఉంటాయి. సాంగ్ లిరికల్ వైజ్గా ఏదైతే రావడం జరిగిందో చాలా అద్భుతంగా ఉన్నాయి. స్పెషల్గా ఏంటంటే ఈ సాంగ్ని మీరు 1.25xలో వినండి. మామూలుగా విన్నారు కదా, ఒక్కసారి 1.25xలో వినండి. మామూలుగా ఊచకపోతే అసలు. సో సాంగ్ అయితే అద్భుతంగా ఉంది. ఏదైతే తమన్ ఇస్తున్నాడో మ్యూజిక్ ఈసారి కళ్యాణ్ గారికి సాలిడ్స్ మ్యూజిక్ అయితే ఇస్తున్నాడు. OG నుంచి ఏ అప్డేట్స్ వచ్చినా ఒక సాలిడ్ రియాక్షన్ అయితే రావడం జరుగుతుంది. మరి సాంగ్తోనే ఈ రేంజ్ రియాక్షన్స్ వస్తుంటే మరి 18వ తారీఖున సినిమాకి సంబంధించిన ట్రైలర్ వస్తుంది. మరి ట్రైలర్ వచ్చినప్పుడు ఏ విధమైన ఊచకోతుంటుందో చూడాలి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో. OG నుంచి వచ్చిన గన్స్ అండ్ రోజెస్ సాంగ్ మీకు ఏ విధంగా అనిపించింది మీరు కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.